అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా కబీర్ చెప్పినటువంటి ఒక సందేశం మీద చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మరణించక ముందే మరణిస్తే అమరులు అవుతారు అని. అంటే మరణించక ముందే మరణిస్తే, అంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుంటే మనకి ఎన్నో లాభాలు వస్తాయి. మన ప్రవర్తనలో, పనుల్లో, మాటల్లో ఎంతో మార్పు వస్తుంది. మన ఆలోచన విధానం కూడా చాలా మారిపోతుంది. అంతకుముందు వేటికి ప్రాముఖ్యం ఇచ్చామో అవి మారిపోతాయి. అంతకుముందు ఏవి నా బాధ్యతలు అనుకున్నామో ఆ బాధ్యతలు కూడా మారిపోతాయి. మీ అలవాట్లు మారిపోతాయి, ఇష్టాలు మారిపోతాయి. అలా పూర్తిగా జీవితం మారిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే యూటర్న్ తిరిగిందని అనుకోవచ్చు. దాని ముఖ్య కారణం ఏంటంటే మరణించిన తర్వాత ఉండేది ఆత్మ ఒక్కటే. అంచేత ఆత్మ అనే భావంతోటే దేహం ఉన్నా కూడా జీవిస్తారు. అంతకుముందు దేహం నేను అన్నట్టుగా జీవించారు, ఆత్మ అన్నట్టుగా నేను ఆత్మ అన్నట్టుగా జీవిస్తారు. చేత చాలా మార్పు వస్తుందండి. ఇవాళ ఇంకొక విషయం తెలుసుకుందాం. రాసుకొని చెప్తాను. పైలోకమే నా అసలు లోకం, భూలోకం నాకు పరలోకం అని తెలుసుకుంటారు. పైలోకమే నా అసలు లోకం, భూలోకం నాకు పరలోకం అని తెలుసుకుంటారు. ఇంచేతంటే భూలోకమే నా అసలు లోకం అన్నట్టుగానే ప్రతి ఒక్కళ్ళు జీవిస్తున్నారు. అందుకే భూలోకంలో గొప్పవాళ్ళు అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. భూలోకంలో ఏమేమి సంపాదించుకుంటే నేను గొప్పవాడిని అవుతాను అన్నదే ఆలోచిస్తున్నారు అందరూ. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఆలోచించి అందులో మేధావులు అవ్వడానికి, నిష్ణాతులు అవ్వడానికి, గొప్పవాళ్ళు అవ్వడానికి విశేషంగా కృషి చేస్తున్నారు. తాను దేహమని, తన లోకం భూలోకమని భావించడం వల్ల. ముఖ్యంగా ఈ భూలోకంలో నేను సుఖపడాలి అంటే దేహమని భావించడం వల్ల దేహ సుఖం
తన సుఖం అనుకుంటాడు. డబ్బు సంపాదించడానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. కావంటే మీరు చూడండి, ఎవడైనా సరే తన జీవితంలో ఎక్కువ సమయం డబ్బు సంపాదనకే కేటాయిస్తూ ఉంటారు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, కొంతమందికి అవసరాలకు మించి ఉంటుంది డబ్బు, అయినా సరే ఇంకా సంపాదిస్తూ ఉంటారు. ఇంకా మీరు గమనించినట్లయితే కొంతమంది రిటైర్ అయిపోతారు. రిటైర్ అయ్యాక ఏం చేయాలో తెలియక మళ్ళా ఏదో ఆ ఓపుకున్నంత మటుకు ఏదో ప్రైవేట్ జాబ్‌లో అయి చేస్తారు. ఇంకేం చేయను నేను అనుకుంటూ. అంటే అది కూడా డబ్బేగా. దేనికో దానికి ఉపయోగపడుతుంది. కొంతమంది ఆటల్లో, స్పోర్ట్స్‌లో ఇలా రకరకాల వాటిలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అందులో గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటారు. కొంతమంది పదవులు, పెద్ద పదవి సంపాదిస్తే అదే గౌరవం అనుకుంటారు. కొంతమంది సినీ రంగంలో ఒకడు డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు, ఒకడు యాక్టర్ అవ్వాలనుకుంటాడు, ఒక ఆవిడ హీరోయిన్ అవ్వాలనుకుంటుంది, కొంతమంది పాటలు గొప్పవాళ్ళు కావాలనుకుంటారు. ఇలాగ. అలాగే కొంతమంది సాహసాలు చేసి గిన్నీస్ బుక్‌లో ఎక్కాలనుకుంటారు. అంటే నేను ఈ భూలోకంలో గొప్పవాడిగా పేరు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశమే ఇదంతా కారణం. అలాగే తన పేరు అందరికీ తెలియాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. ఇయన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎందుకింత కష్టపడుతున్నారు? అంటే భూలోకమే నా అసలు లోకం అనుకోవడం వల్ల. ఎంత కష్టపడతారో చూడండసలు. ఇంకా కొంతమంది చెయ్యకూడని పనులు చేస్తారు. తప్పులు చేస్తారు. ఎన్నో పాపాలు చేస్తారు. తాను దేహం అనుకుంటూ, తను సుఖం పొందాలనుకుంటూ ఆ జంతువుల్ని, పక్షుల్ని వాటిని చంపుతారు, హింసిస్తారు. వీటన్నిటి వల్ల, అలా అనుకోవడం వల్లే ఇయన్నీ చేస్తున్నారు. వాటి ఫలితంగా కష్టాలు అనుభవిస్తారు. డబ్బు గూడా అడ్డ మార్గాల ద్వారా, అధర్మ మార్గాల ద్వారా సంపాదించే ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? అంటే ఈ ఈ దేహం నేను, ఈ భూలోకం నా అసలు లోకం అనుకోవడం వల్ల. కానీ ఎప్పుడైతే మరణానంతర జీవితం గురించి తెలుసుకుంటారో, అంటే ఏం జరుగుతుందో తెలుసుకుంటారో,
వాళ్ళకి క్లియర్‌గా అర్థమైపోతుంది. నేను ఈ దేహం కాదు. నేను ఆత్మను. నా లోకం భూలోకం కాదు. నా అసలు లోకం ఆ పరలోకమే. భూలోకం నాకు పరలోకం అని తెలుసుకుంటారు. ఇది ఎప్పుడైతే తెలుసుకున్నారో వారిలో ఎన్నో మార్పులొస్తాయి. విపరీతంగా వస్తాయి మార్పులు. ఎంచేతంటే గుర్తుపెట్టుకోండి. మీరు భూమి మీద ఉన్నప్పుడు భారతదేశంలో ఉండేవాళ్ళవుతే మీరేం చేస్తారంటే ఇతర దేశాలకు వెళ్లి బాగా సంపాదించి ఆ ధనాన్ని భారతదేశానికి తీసుకొచ్చి ఇక్కడ ఆస్తులు, పొలాలు లేతే ఏయోటి సంపాదించుకొని హాయిగా జీవించొచ్చు అని ప్రయత్నిస్తారు. అందుకే మీరు చూడండి. మీరు అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళినా, అరబ్ కంట్రీస్‌కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉన్నా 20 ఏళ్ల నుంచి, 30 ఏళ్ల నుంచి ఉన్నా కూడా అది పరదేశమనే భావిస్తారు. నా స్వదేశం భారతదేశం అని చెప్పి భావిస్తూ ఉంటారు. స్వదేశంలో బాగుండడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే అది పరదేశం కాబట్టి. స్వదేశం కోసం. అలాగే గమనించండి. భూలోకం స్వలోకం అనే భావంతోటే భూలోకంలో గొప్పవాళ్ళు కావడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎప్పుడైతే మీకు ఆ పరమే స్వలోకం, ఆ పరలోకమే స్వలోకం అని అర్థమైందో భూలోకం పరలోకం అని అర్థమయ్యిందో అది ఎప్పుడూ మీకు గుర్తున్నప్పుడు, అవగాహన ఉన్నప్పుడు మీ స్వలోకంలో ఎదగడానికి, స్వలోకంలో గొప్పవాళ్ళు కావడానికి మీరు ప్రయత్నిస్తారు. పరలోకంలో అంటే భూలోకంలో గొప్పవాళ్ళు కావడానికి ప్రయత్నించరు. ఎందుకు? భూలోకం పరలోకం కాబట్టి. అందుకే మీరు చూడండి ఏ దేశం వెళ్ళినా అక్కడ గమ్మున కొనడానికి
ఆస్తులు అవి డెవలప్ చేయడానికి ఇష్టపడరు. ఎంతో మంది అలా వెళ్ళి భారతదేశానికి డబ్బులు పంపుతారు. అక్కడ డెవలప్ చేయమంటారు. ఆస్తులు కొనమంటారు. అక్కడ ఏమి చేయరు. అక్కడ ఉంటారు కానీ అక్కడ ఏం చేయరు. అలాగే భూలోకం పరలోకం అని మీకు అర్థమైనప్పుడు ఇక్కడ ఏమీ సంపాదించడానికి కానీ ఏం చేయడానికి కానీ ప్రాముఖ్యం ఇవ్వరు. మీకు అర్థమవుతుంది. ఈ పరలోకమైన ఈ భూలోకంలో ఏమి సంపాదించుకున్నా, ఏమి సమకూర్చుకున్నా, ఏమి పొందినా ఏదీ ఉండదు. ఒక్కటి తీసుకెళ్ళలేము మన స్వలోకానికి అన్నది మీకు అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే కూడా తీసుకెళ్ళగలిగే వాటిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు మీరు. ఏవైతే కూడా కూడా తీసుకెళ్ళగలరో అంటే పరలోకానికి. శరీరం వదిలేశాక ప్రతి ఒక్కళ్ళు వెళ్తారుగా అక్కడికి. అంచేత అవి సంపాదించుకుంటారు. భూలోకం స్వలోకం అన్నప్పుడు భూలోకంలో గొప్ప ధనవంతుడు కావాలని అనుకుంటారు. కానీ ఈ భూలోకం పరలోకమే స్వలోకం అని అర్థమైనప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు మీరు. మీకు తెలుస్తుంది అక్కడికి వెళ్ళాక ఎంత జ్ఞానం ఉంటే వాడంత ఉన్నతమైన లోకాలు చేరుకుంటాడు, ఉన్నతమైన స్థితికి చేరుకుంటాడు. వాడు అక్కడ గొప్పవాడుగా కీర్తించబడతాడు. అది నాకు శాశ్వతం. కానీ ఇక్కడ ఏమున్నా ఇదేమి శాశ్వతం కాదు. అన్నీ వదిలేసేవే, అన్నీ పోయేవే. వీటి కోసం పాకులాడారు ఇక్కడ. అవన్నీ ఉండనివి అర్థమవుతుంది. అప్పుడు వాటి కోసం ప్రయత్నించరు. కూడా వచ్చే ఆ జ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. అందుకే చూడండి, చేసే సేవలు మారిపోతాయి, పనులు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. ఉన్నవాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు నా వాళ్ళు కాదన్నది కూడా తెలుస్తుంది. చేత మమకారం పెరగదు. ఉంటారు వాళ్ళతోటి. మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు అన్నీ ఉంటాయి, అన్నీ చూసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడు అర్థమవుతూనే ఉంటుంది ఇది పరదేశమే కానీ స్వదేశం కాదని. అలాగే అదే భావంతో ఉండాలి. మరణానంతర జీవితం తెలుసుకున్న వాడికి ఆ భావంతో ఉంటారు. ఎంచేతంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు మంచి మంచి ప్యాలెస్ లాంటి బిల్డింగుల్లో ఉండాలని అనుకుంటారు. అప్పుడు మనం సుఖపడచ్చు అనుకుంటారు. దానికోసమే తాపత్రయపడుతూ ఉంటారు. ఎంచేతంటే తప్పులు కూడా చేసి సంపాదిస్తారు, పాపాలు చేసి సంపాదిస్తారు. ఏదో కట్టి ముడిసిపోతారు. చివరికి ఉండదు, అది కూడా రాదు. కానీ దాన్ని ఇలాంటి పనులు చేసి సంపాదించే బదులు ఆ ధనాన్ని దాన్ని అవసరాలకు సరిపెట్టుకుని జ్ఞానాన్ని సంపాదిస్తే అద్భుతమైన లోకాన్ని పొందుతారు. తాను పడిన కష్టానికి ఫలితం దక్కిందని అనుకుంటారు. చేత
పరలోకంలో గొప్పే గొప్ప గాని ఈ భూలోకంలో ఉండే గొప్ప గొప్ప కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎన్నున్నా ఉండేవి కావు. వాటిని చూసి మురిసిపోయేవాడు చాలా అజ్ఞాననే అనుకోవాలి. నిజంగా జ్ఞానం పొందిన వాడికి అలాంటి వాటిని చూసి మురిసిపోతుంటే వాడిని చూసి జాలేస్తుంది. పిచ్చోడు అవన్నీ ఉంటాయనుకుంటున్నాడు, ఎన్నాళ్ళు ఉంటాడాడు, తర్వాత తెలుసుకుంటాడు అని చెప్పి జాలి పడతాడు. కానీ వాడిని చూసి అసూయ పడడు. గుర్తుపెట్టుకోండి. అందుకే అన్ని మారిపోతాయండి. మరణానంతరం అన్నది తెలుసుకుంటే అన్నీ మారిపోతాయి. పూర్తిగా రివర్స్ అయిపోతుందండి. ఏది చూసినా రివర్స్ అయిపోతుంది. అలవాట్లు, మన యొక్క ఇష్టాలు అన్నీ ఒకటి కాదు, అన్నీ మారిపోతాయి. బాధ్యతలు భూమి మీద ఈ భూమి స్వలోకం అనుకుంటే దేహోన్నతే నా బాధ్యత. కానీ పరలోకం నా స్వలోకం అనుకున్నప్పుడు ఆత్మోన్నతే నా బాధ్యత అనుకుంటాడు. అందుకే ఇచ్చే పనులకి వాటికే ప్రాముఖ్యం ఇస్తాడు. నా విషయంలో అదే జరిగింది. పత్రిక ద్వారా తెలుసుకున్నాక పూర్తిగా అన్నీ మారిపోయింది. నా విషయంలో, మా మేడం విషయంలో కూడా చేసే పనులన్నీ మారిపోయినాయి. ఇక్కడ గొప్పవాళ్ళు అవ్వడానికి ప్రయత్నించట్లా. నా స్వలోకమైనటువంటి ఆ పరలోకంలో గొప్పవాడు అవ్వడానికే నేను ప్రయత్నిస్తున్నాను. అక్కడ ఎంత జ్ఞానం సంపాదించుకుంటే అంత గొప్పవాళ్ళు అవ్వచ్చు. నేను అబ్జర్వ్ చేశాను. పత్రి గారు కూడా ఇంకా ఇంకా గొప్పవాడు అవడానికే ఇంతలా కృషి చేశారు. ఈ జ్ఞానాన్ని అందరికీ బోధిస్తూ తన జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. ఎంతో కష్టపడేవాడు. వచ్చిన అవకాశాన్ని భూమి మీద పూర్తిగా వినియోగించుకున్నారు. ఆయన చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇంత కష్టపడ్డాం అనుకుంటారు చాలా మంది. ఒక్క నిమిషం వృధా చేసేవారు. తెలుసు ఆయనకి ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ తాను తయారవ్వాలి, వాళ్ళ మించిపోవాలి అనేటువంటి ప్రయత్నమే చేసేవారు. ఇక్కడే ఉండమన్న సంగతి ఆయనకి తెలుసు. ఈ దేహం తాత్కాలికంగా ఈ జ్ఞానం సంపాదించుకోవడానికి పైలోకాలకు వెళ్ళినప్పుడు గొప్ప స్థితి పొందడానికే ఈ దేహం అన్న సంగతి తెలుసు. ఆ దేహాన్ని ఎంత ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించుకున్నారు. ఓ రమణ మహర్షి అంతే, ఓ షిరిడి బాబా అంతే. అలా మీరు ఎవరిని తీసుకున్నా, యోగులు ఎవరిని తీసుకున్నా వాళ్ళంతా మరి ఆత్మ కోసమే కృషి చేశారు. అని చేతి ఏంటంటే
బాగా గుర్తుపెట్టుకోండి. పైలోకమే నా అసలు లోకం, భూలోకం నాకు పరలోకం అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. మనం మరణించక్కర్లేదు. కాస్త జ్ఞానం సంపాదించుకున్నా, బుద్ధి బాగా పనిచేస్తున్నా బాగా అర్థమవుతుందండి. చేత ఎవడికో ఏదో ఉందని మనం ఏమి బాధపడక్కర్లేదు, అసూయ పడక్కర్లేదు, వాళ్ళతో మనం పోటీ పడక్కర్లేదు. జ్ఞాన సంపాదనలో పోటీ పడండి, ధన సంపాదనలో పోటీ అనవసరం. మీ అవసరాలకు సరిపడా ఉందా లేదా అదొక్కటి చూసుకోండి అంతే. దాని సరిపడా సంపాదించుకుంటూ ఉన్న సమయాన్ని, ఉన్న అవకాశాల్ని పూర్తిగా ఆత్మకు లాభించే, ఆత్మోన్నతి కలిగించే, ఆత్మకు ఊర్ధ్వలోక ప్రాప్తి కలిగించే పనుల మీద దృష్టి పెట్టండి. దానికి ఏం చేయాలో అన్నీ చేయండి. మీరు శరీరం వదిలి పైకెళ్ళగానే అప్పుడు తెలుస్తుంది మీరు ఎంత అదృష్టవంతులు అని. ఇక్కడేం తెలుస్తుంది? ఇక్కడ గొప్పవాళ్ళైనంత మాత్రాన పైకెళ్ళి బాధపడాలి, ఇక్కడ పొంగిపోయినంత మాత్రాన ప్రయోజనం లేదు. పైకెళ్ళి ఎంతో విచారిస్తారు. ఇక్కడ అందరికంటా మనం చాలా లీస్ట్ గా ఉన్నామని మీరేమీ ఫీల్ అవ్వక్కర్ల. ఎంత లీస్ట్ గా ఉన్నా అద్భుతమైన జ్ఞానం మీరు సంపాదించుకుంటున్నాము అన్నది మీకు అర్థమవుతే ఫీల్ అవ్వక్కర్ల. చక్క గర్వంగా ఫీల్ అవ్వచ్చు, ఇలా లీస్ట్ గా ఉన్నాం అందరికంట అని. పిచ్చోళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు గౌరవిస్తారు, కానీ జ్ఞానం ఉన్నవాడు గొప్పోడు. ఒక రకంగా చూస్తే దేహంలోనూ జ్ఞానం ఉన్నవాడు గొప్పవాడే, పరంలోనూ గొప్పవాడే. ఇంచేతంటే అజ్ఞానికి ఏది ఎందుకు జరుగుతుందో తెలియదు, వాడికి ఏ కష్టం ఎందుకు వచ్చిందో తెలియదు, ఇలాంటివి వస్తే ఏం చేయాలో వాడికి తెలియదు. కానీ జ్ఞానికి అన్ని తెలుస్తాయి. ధీమాగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. చేతది గుర్తుపెట్టుకోండి, నా దేశం భారతదేశం అని ఎలా అనుకుంటున్నారో, నా అసలు లోకం పైలోకం అని చెప్పి తెలుసుకోండి. మీ స్వలోకం పరలోకమే కానీ భూలోకం కాదు. ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. భూలోకం అంటే మీరు చేసే కృషి ఎలా ఉంటుందో మీకు తెలుసు. అమెరికాలో ఉన్నప్పుడు, ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏమవుతుందో తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అన్ని దేశాల్లో కూడా భారతదేశస్తుల్ని బయటికి గెంటేస్తున్నారు. వాళ్ళందరి ఉద్దేశం ఈ భారతదేశం అంతా పై దేశం వాళ్ళు మా దేశానికి నష్టం కలిగిస్తున్నారు అనే ఫీలింగ్ తో ఇల్లీగల్ గా అక్కడ ఉండే వాళ్ళందరినీ వెనక్కి పంపేస్తున్నారు. ఇప్పుడు యూకేలో కూడా మొదలైంది ఈ ఉద్యమం. అందుకే ఎవడైనా సరే పరదేశంలో ఉన్నప్పుడు
ఏది ఏమైనా ఇది పరదేశం అనే భావనలో ఉంటాడు. అలాగే మీరు ఈ భూలోకం పరలోకం అనే భావనలో ఉండండి. మొత్తం మీ పనులన్నీ మారిపోతాయి. అది ఇంచక్క మీరు పైలోకానికి వెళ్ళినప్పుడు ఆ రకంగా మీరు జీవించి ఒక రమణ మహర్షిలాగా, ఓ పత్రి గారిలాగా ఆ రకంగా మీరు జీవించి పైలోకానికి వెళ్ళినప్పుడు ఎంత గొప్ప స్థితి పొందుతారో, ఎంత సంతోషిస్తారో ఖచ్చితంగా అనుకుంటారు. నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు.